మొన్నటి వరకు 303 కోట్ల రూపాయలు తీసుకురావడానికి కష్టపడ్డారు. నేడు 303 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎలా అన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నాలాలు, డ్రైనేజీల అభివృద్ధి కొరకు కేటాయించిన 303 కోట్ల రూపాయలపై అటు అధికారులు, ఇటు నాయకులు దృష్టి పెట్టారు. కోట్లాది రూపాయలతో కంటోన్మెంట్ రూపురేఖలను మార్చాలన్న ఆలోచనతో ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 303 కోట్ల రూపాయలపై హోంవర్క్ మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు జమ చేసిన 303 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేస్తారు, ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారు, ఎక్కడ సమస్యలు అధికంగా ఉన్నాయన్న దానిపై బోర్డు సీఈఓ నూతన సీఈఓతో చర్చించారు. రేపు జరిగే సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చ జరపమన్నారు. కంటోన్మెంట్ ప్రజలు తమ అభ్యర్థనను బోర్డు అధికారులకు వినతి పత్రం రూపంలో సమర్పించడాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ చరిత్రలో మొదటిసారి కోట్లాది రూపాయలు అభివృద్ధి కొరకు కేటాయించడం మొదటిసారి. ఎలివేటర్ కారిడార్ లో రక్షణ శాఖ భూములు కోల్పోతుండటంతో 303 కోట్ల రూపాయల పరిహారం సొమ్మును కంటోన్మెంట్ బోర్డులో నాలాలు, డ్రైనేజీ పనుల అభివృద్ధి కొరకు ఎస్కో అకౌంట్ లో జమ చేశారు. మొన్నటి వరకు 303 కోట్ల రూపాయలు తీసుకురావడం కొరకు కష్టపడిన నాయకులు, అధికారులు 303 కోట్ల రూపాయలను ఇక ఎలా ఖర్చు పెట్టాలి, ఏ ప్రాంతంలో సమస్యలున్నాయి, ఏ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు సీఓ మధుకర్ నాయక్, నూతన సీఓ అరవింద్ కుమార్ ద్వివేదిలతో బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు. 303 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు ఎస్క్రో అకౌంట్కి డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ చేసిన పూర్తి నిధులు ప్రజలకు అవసరమయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా యూటిలైజ్ చేయాలని గతంలో కూడా మీడియా ద్వారా పర్సనల్గా కూడా సీఓ గారిని కోరడం జరిగింది. ఈరోజు దాని గురించే అన్ని డిపార్ట్మెంట్స్కి ఇన్వైట్ ఇచ్చారు. అందరి డిపార్ట్మెంట్స్ రేపు వస్తున్నారు. మీరు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంది, ఎవరెవరు సమస్యలు ఉంది, మీరు అందరు రావాలని కూడా మనసారా కోరుతూ, కంటోన్మెంట్ 1 నుంచి 8 వార్డులలో అనేక చోట్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని, 303 కోట్ల రూపాయలను ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుని సమస్యలు జటిలంగా ఉన్న ప్రాంతాల్లో నాలా, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీఓలను కోరారు. ఇందుకొరకు కంటోన్మెంట్ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి నుండి వచ్చే వినతులను స్వీకరించి జటిలంగా ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించేలా నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఓ మధుకర్ నాయక్ వెల్లడించారు. బోర్డు కార్యాలయంలో జరిగే సమావేశానికి కంటోన్మెంట్ 1 నుంచి 8 వార్డుల పరిధిలో ఉన్న ప్రజలు తమ వినతులను అధికారులకు అందజేయాలని, 303 కోట్ల రూపాయలను కంటోన్మెంట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా నాలా, డ్రైనేజీ పనులను నిర్వహించడం జరుగుతుందని, సంవత్సరాలుగా పనుల కొరకు ఎదురు చూసిన వారికి చక్కటి అవకాశమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. 303 కోట్ల రూపాయలు ఎలా యూటిలైజ్ చేయాలన్న విధం మీద, నాలల గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి యూటిలైజ్ చేస్తారు. కాబట్టి ఇది కేవలం బోర్డే డిసైడ్ చేయకుండా యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీకు ఎక్కడెక్కడ ఈ డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఎక్కడైతే నాలా ఇష్యూ ఉంది, రేపు నేను కంటోన్మెంట్ బోర్డు సీఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు హెచ్ఎండబ్ల్యూఎస్ని, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఎంపీ గారిని కూడా పిలుస్తున్నారు, నామినేటెడ్ మెంబర్ని కూడా పిలిచి నేను కూడా అక్కడ ఉంటాను. కాబట్టి 5-6 కలిసి హెచ్ఎండబ్ల్యూఎస్, సిఓ, కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండిఏ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ఈ 303 కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ నాలాలు అవసరం ఉంది, దాని మీద పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ యొక్క డబ్బుని యూటిలైజ్ చేయాలని నేను అడగడం జరిగింది. అందులో బోర్డు కార్యాలయంలో సీఓలతో సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిఓ దినేష్ రెడ్డితో సమావేశమయ్యారు. తిరుమలగిరిలో ఉన్న B1 ల్యాండ్ లో సుమారు 5 ఎకరాల భూమిని క్రిస్టియన్ సెమెంటరీ సెంటర్ 5 కు కేటాయించాలని డిఓకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి భూ బదలాయింపు విధానంతోనైనా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తన వంతుగా సహాయం అందుతుందని, డిఓగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని డిఓను కోరారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన బోర్డు సమావేశాన్ని బాయ్కాట్ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీఓపై పలు విమర్శలు చేశారు. అనంతరం మొదటిసారి సీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కుమార్ ద్వివేదిని, సీఓ మధుకర్ నాయకులను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేను నూతన సీఓ అరవింద్ కుమార్ ద్వివేది, సీఓ మధుకర్ నాయక్ పరిచయం చేశారు. హైదరాబాద్ నగరంలో ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంటూ పరిచయం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయలతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు శ్రీ గణేష్ చేసిన కృషిని నూతన సీఓకు మధుకర్ నాయక్ వివరించారు. కోట్లాది రూపాయలతో తిరుమలగిరి లేక్, రామన్నకుంట లేక్ అభివృద్ధితో పాటు మంచినీటి సరఫరా పెరుగుదల తదితర అంశాలను నూతన సీఈఓకు మధుకర్ నాయక్ తెలియజేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ప్రశంసించడం విశేషం.
So we have once given NOC कि state government will come construct a hockey ground और hockey ground पूरा at the expense of state government. And we will be managing through Community Sports Authority of State, Telangana State, and the cantonment board jointly managed in the listing of government. Then there are two main tanks. एक तिरुमलगिरी टैंक रिवर छोटा सा है और एक रामानगरम का. So these two water bodies are there in the camp. तो इसको अमृत सरोवर कॉन्सेप्ट में तो MLA साहब का प्लान था. So then we have connected with HMD, Mr. Sarfraz. I will connect you to him. Happy Diwali, sir. Welcome. Thank you. Diwali शुभकामनाएं. Thank you. Happy Diwali. బస్తీ దవాఖానకు విజిటింగ్ కు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు షాక్ గురయ్యారు. బస్తీ దవాఖానలో ఇస్తున్న మందులను పరిశీలించి అవాక్కయ్యారు. కాలం చెల్లిన మందులను అందిస్తూ రోగం తగ్గించడం కాదు కదా, రోగాన్ని పెంచుతున్నారంటూ సిబ్బందిపై మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో బస్తీ దవాఖానాలకు మంచి పేరును తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో బస్తీ దవాఖాన పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు. 2వ వార్డు రసూల్పుర బస్తీ దవాఖానాను సందర్శించి కాలం చెల్లిన మందులను బహిర్గతం చేసిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని క్రిషాంక్. वही चेक करने के लिए ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టుగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వందలాది బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి నేనొస్తాను బస్తీ దవాఖానకు అనేలా రాష్ట్ర గౌరవాన్ని పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తూ మళ్లీ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్లుగా మార్చిస్తుందంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని క్రిషాంక్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ రాష్ట్ర హయాంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను సందర్శించడం జరుగుతుందని క్రిషాంక్ తెలిపారు. బస్తీ దవాఖానాలో పరిస్థితులు చూసి తమకు ఆశ్చర్యానికి గురి చేసిందంటూ మన్ని క్రిషాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీ దవాఖాన నుంచి బయటకు వచ్చిన ఒక మహిళకు ఇచ్చిన మందులను పరిశీలించిన మన్ని క్రిషాంక్ మందులపై ఉన్న కాలం చెల్లిన మందుల తేదీని చూసి విస్మయానికి గురయ్యారు. आइए आप भी हमारे साथ अंदर आइए. डेट खत्म हो गया तो स्लिप दिया खत्म. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలోని యూపీహెచ్సీ సెంటర్లో బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించారు. బస్తీ దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. బస్తీ దవాఖానలో ఉన్న మందులను పరిశీలించారు. కొందరికి ఎక్స్పైరీ అయిన మందులను అందిస్తుండడం పట్ల క్రిషాంక్ బస్తీ దవాఖాన వైద్యులను సిబ్బందిని ప్రశ్నించారు. బస్తీ దవాఖానకు కావలసిన మెడిసిన్స్ అందించకపోవడంతో కాలం చెల్లిన మందులను ఆసుపత్రి సిబ్బంది అందిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. బస్తీ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంపై క్రిషాంక్ మండిపడ్డారు. బస్తీ దవాఖానాలు కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళింది. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో ఉంది. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలుపెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉన్నది. కానీ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్లు అయితే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కంటే ముందు, తెలంగాణ కంటే ముందు రాను బిడ్డ నేను సర్కార్ దవాఖానాకు అనే రోజుల నుంచి సర్కార్ దవాఖానాకు బస్తీ దవాఖానాలకు రావాలి అనే నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కలిగించింది. కానీ ఇవాళ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్స్ అయితే పాపం ప్రభుత్వము. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిషాంక్ కేటీఆర్ పిలుపుతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలపై దృష్టి పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తుందంటూ విమర్శలు చేశారు. బస్తీ దవాఖానా పర్యటనతో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం విశేషం. మరి అధికారులు కాలం చెల్లిన మందులకు చరమగీతం పలుకుతారా, లేక అలాగే కాలం చెల్లిన మందులను రోగులకు అందజేసి వారి ప్రాణాలతో చెలగాటమాడతారో వేచి చూడాలి. తండ్రి, తల్లి, కుమారుడు, కూతురు, కోడలు, మనవడు, మనవరాళ్ళు వీరంతా ఒకేసారి కలిస్తే ఎలా ఉంటుంది? ఎవరి ఇంట ఎలా ఉన్నా వారి ఇంట మాత్రం పండుగ వస్తే ఆ సందడే వేరు. వారి అనుచర వర్గంతో పాటు వారి కుటుంబీకులంతా కలిసిన పండగ వచ్చినా రాకపోయినా వారి ఇంట మాత్రం సందడి వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, దట్ ఈస్ బానకా ఫ్యామిలీ. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ నివాసంలో దీపావళి సంబరాలు సందడిగా సాగాయి. దీపావళి పురస్కరించుకుని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక బాణసంచా కాలుస్తూ వారు చేసిన నృత్యాలు మామూలుగా లేవు.
బాస్ నుంచి క్లాస్ వరకు అన్నిటా మేమే అంటూ కుటుంబం మొత్తం మాస్ డాన్స్లతో పాటు ఫాస్ట్ స్టెప్పులతో అదరగొట్టేయగా వారి అనుచర వర్గం సైతం మీ వెంటే వారితో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. కేటీఆర్ పిలుపుతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు బస్తీ దవాఖాన్ల బాట పట్టారు. మెడలో బీఆర్ఎస్ కండువాలు ధరించి బస్తీ దవాఖాన్లను పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్లోని పలు బస్తీ దవాఖాన్లను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులపై అవాక్కయ్యారు. బస్తీ దవాఖాన బాట పట్టిన కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇక్కడ ఉన్న దోకాలే మన పరిస్థితి ఉంది. ఇక్కడ స్టాఫ్ లేరు, కరెక్ట్ వాళ్ళ పాపం సాలరీస్ చేయలేక వాళ్ళు రావడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు బస్తీ దవాఖాన్ల సందర్శనలో నిమగ్నమయ్యారు. తమ నియోజకవర్గ పరిధిలో బస్తీ దవాఖాన్లను సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తూ బస్తీ దవాఖాన్లో సౌకర్యాలను పరిశీలించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ కంటోన్మెంట్ 5వ వార్డులోని సంజీవనగర్ బస్తీ దవాఖాన్ను సందర్శించారు. బస్తీ దవాఖాన్లో వైద్యులతో సమావేశమై రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల ఆరోగ్యం కొరకు 450 బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలను తీసుకువచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖాన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని గజ్జల నగేష్ మండిపడ్డారు. నాడు పేద ప్రజల కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోవడం లేదని గజ్జల నగేష్ ఆరోపించారు. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు కేసీఆర్ గారు మేము 450 మేము 900 దవాఖాన్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి మరి ఆ రోజు వాళ్ళు రావడం జరిగింది, చెప్పడం జరిగింది. తీరా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి మా దగ్గర బడ్జెట్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి పేద ప్రజలకి రోజు నడ్డి విరగటం నిజంగా చాలా దారుణంగా ఉంది. దసరా పండుగకు వస్తే మేము ఇస్తాం అని చెప్పేసి గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఇప్పుడు డాక్టర్ అమ్మ గారిని స్టాఫ్ ని మనని అడిగితే అమ్మ మాకు సాలరీ అని అంటే మాకు దసరా పండుగ కన్నా వస్తాయని సాలరీ అనుకున్నాం, దసరా మంచిగా చేసుకుంటే దసరా పోయింది. కనీసం దీపావళి పండుగ నిన్న జరిగిన దీపావళి పండుగ మంచిగా మాకు వెలుగులు నింపుతాయి, మా కుటుంబాల లోపల మంచి వెలుగులతో మంచిగా సంతోషంగా పండుగ జరుపుకుంటామంటే ఈ దీపావళి పండుగ కూడా మాకు సాలరీస్ రావు, జీతాలు రావు. బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కట్టారని, కాంగ్రెస్ హయాంలో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, బస్తీ దవాఖాన్లో వైద్య సేవలు సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఇటువంటి దుస్థితి నెలకొందని గజ్జల్ నగేష్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇచ్చిందని, అమలుపరచడంలో విఫలమైందని గజ్జల్ నగేష్ ఆరోపించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. మేము స్టాఫ్ అక్కడ నర్సులు వాళ్ళందరినీ కూడా అడుగుతూ చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఎప్పుడో మేము చేస్తామన్నారు. దాదాపు ఇక్కడ ఏది అంటే వసతులు లేకుండా మరి ఈ విధంగా దారుణంగా ఇక్కడ సంజయ్ వార్డ్ 5 కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా వచ్చి రావడం జరిగింది. మరి కంటోన్మెంట్ 5వ వార్డులో బస్తీ దవాఖానాను సందర్శించిన గజ్జల్ నగేష్ వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల సతీష్, పనస సంతోష్, శ్రీనివాస్, యాదగిరి, సంతోష్, రామకృష్ణలతో పాటు పలువురు పాల్గొన్నారు. నిండు గులాబీ కండువాలు వేసుకుని బస్తీ దవాఖాన్లో బీఆర్ఎస్ నాయకులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పార్టీ నాయకురాలుగా ప్రచారంలో, డివిజన్ కార్పొరేటర్ గా క్యాంపు కార్యాలయంలో, ఇంటి ఇల్లాలుగా, భర్త వెంట ఆలయంలో, అన్నింటా నేనే అంటూ బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ గణేష్ ముందుకు సాగారు. ఎక్కడి నుంచి పిలుపు వచ్చినా నేనున్నానంటూ పరుగులు తీయటం ఆమె సహజగుణమే కాక, పండుగను పురస్కరించుకుని తమ ఇంటితో పాటు క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తన భర్తతో కలిసి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని పార్టీ పిలుపుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో కొంత దీప్గా పాల్గొన్నారు. బోండా డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో పాటు దీపావళి వెలుతురులో వేడుకలు నిర్వహించుకుని మహేంద్ర హిల్స్ లోని లక్ష్మీమాత అమ్మవారిని దర్శించుకుని ఇక పార్టీ పిలుపుతో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొని అన్నింటా నేను నా భర్త అంటూ కొంత దీప్ గణేష్ తెలియజేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నామినేషన్లు కంటోన్మెంట్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొని
బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ కోరగా ఆయన వెంటనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానగా మల్లికార్జున్, వాంగల్లి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, విజయానంద్తో పాటు పలు వార్డుల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తమ వంతుగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు తమ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారన్న నమ్మకాన్ని నేతలు తెలియజేశారు. దోపిడీ పాలన అంతం కావాలంటే రేపటి కాలంలో ఈ రాష్ట్రం కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ దంపతులు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. బోర్డు సీఓగా 3.5 సంవత్సరాల పాటు విజయవంతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవరోధాలను అధిగమిస్తూ విజయవంతంగా బోర్డు పాలనను ముందుకు తీసుకెళ్లిన సీఓ మధుకర్ నాయక్ భక్తిభావం ఎక్కువే. అందులోనూ బ్రహ్మశ్రీ జ్యోతిష్య వేద పండితులు హేమంత్ శర్మ మంత్రోచ్చరణాలంటే మరింతగా ఇష్టపడుతుంటారు. మొదటి నుంచి బోర్డు సీఓ మధుకర్ నాయక్ దంపతులు కాకగూడ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హేమంత్ శర్మ సారథ్యంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటూ భక్తిని చాటుకుంటూ వస్తున్నారు. అమావాస్యను పురస్కరించుకుని కాకగూడ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో జరిగే మహాచండీ యాగం, ఆయుష్ హోమ పూజలతో సీఓ మధుకర్ నాయక్ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హేమంత్ శర్మ సీఓ దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. దీపావళి పండుగను పురస్కరించుకున్న కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను బ్రహ్మశ్రీ జ్యోతిష్య వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ నిర్వహించారు. బోర్డు కార్యాలయంలో పలు హెచ్ఓడీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, చీఫ్ అకౌంటెంట్ వెంకటరమణతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ పూజా కార్యక్రమంలో పాల్గొని హారతి పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులంతా కలిసికట్టుగా మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దీపావళి అమావాస్య ఎంతో విశిష్టమైంది. దీపావళి అమావాస్యకు అన్నదానం నిర్వహించడం శుభశ్రేష్టం అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్లో పలు అమ్మవారి ఆలయాల్లో జరిగిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు దాతలుగా ముందుకొచ్చిన వారిని జంపర ప్రతాప్ అభినందించారు. బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో అన్నదానానికి దాతగా మరి పుప్పాల్ రెడ్డి ముందుకు రాగా అన్నదానానికి సహకారం అందించినందుకు వారిని అభినందించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయంలో జాజుల కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి సన్మానాలు అందుకుని అన్నదానంలో పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో రామారావు, నరేందర్, అజిత్, పుట్టి నరసింహ, ప్రేముద్ర, శ్రీకాంత్, దుర్గయ్య, కట్టమైసమ్మ ఆలయ నిర్వాహకులు క్రాంతి, సాయి, అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం దీపావళి పురస్కరించుకుని పలు కంటోన్మెంట్ అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు బోర్డు సీఓ మధుకర్ నాయక్ తో పాటు నూతన సీఓ అరవింద్ కుమార్ త్రివేదిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు బదిలీపై వెళ్తున్న సీఓ మధుకర్ నాయక్ ఇన్నాళ్ల సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు నూతన సీఓకు స్వాగతం తెలుపుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ చిన్నతోకట్టలోని కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని జాజుల కుటుంబీకులు యథావిధిగా కొనసాగించారు. దీపావళి అమావాస్యను పురస్కరించుకుని నేటి అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరించగా పలువురు నాయకులు అతిథులుగా పాల్గొని జాజుల విఠలరావు, విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో సాగే అన్నదాన కార్యక్రమాన్ని అభినందించి జాజుల క్రాంతి, సాయి సోదరుల సన్మానాలు అందుకుని అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి అమావాస్యకు అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం దక్కడంపై అతిథులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రోహిల్, నారాయణ, సుమన్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తనను విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయిన స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. జననం, మరణం ఒకే రోజు కావడంతో ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పరితమయ్యారు. 6 అడుగుల ఎత్తుతో గంభీరమైన మాటతో అందరినీ పలకరించి ఆగలం మొగబోవడంతో నాటి రోజులను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని కలిసికట్టుగా స్నేహితులంతా నిర్వహించి స్నేహబంధానికి ఆదర్శంగా నిలిచారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించి ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు నసీర్ బాయ్ గుండెపోటుతో మృతి చెందారు. అక్టోబర్ 21వ తేదీ నసీర్ బాయ్ పుట్టినరోజు కాగా అదే రోజు మరణించిన రోజు కావడంతో అటు జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఇటు వర్ధంతి వేడుకలను జరుపుతూ స్నేహితులు ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నసీర్ బాయ్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ముక్కుసూటిగా ఉండే నాయకుడిగా అంటూ బస్తీలో మంచి పేరును నసీర్ బాయ్ సంపాదించుకోగలిగారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నసీర్ స్నేహితుడు అడ్వకేట్ వినోద్, తసిన్, ఇస్మాయిల్, సత్యనారాయణ, శ్రీహరి, జహంగీర్ బాయ్ల సారథ్యంలో నసీర్ బాయ్ జన్మదినం వర్ధంతి కార్యక్రమాన్ని ఇందిరానగర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులంతా కలిసికట్టుగా పేదవారికి బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. नासिर भाई बोले तो
पूरा कंटोनमेंट के बल्कि रसूलपुरा कटबाजार पूरा लोकल एरिया में जो कोई बड़े लीडर से भी कम नहीं, इतना पॉपुलर आदमी है, इतना बड़ा सोशल वर्कर है। कभी भी देखो ना बस्सी 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 वकील साहब बस्सी 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 के लिए कुछ करना, बस्सी के लिए कुछ करना बोल के धड़कता था उनको। कोइंसिडेंस क्या बोले तो उन्होंने जिस दिन उसका बर्थडे था उस दिन ही उन्होंने लास्ट ईयर गुजर गया। तो हमारा फ्रेंड्स पूरा नासिर भाई के फ्रेंड्स डेफिनेटली वी मिस यू नासिर भाई। నసీర్భాయ్ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు సైతం తరలివచ్చి ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఇందిరమ్మ నగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నసీర్భాయ్ చిత్రపటానికి నివాళులర్పించి నసీర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కల్లా కపటం లేని నాయకుడిగా అందరితో కలుపుగోలుగా నసీర్భాయ్ ఉండేవాడని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. బెనర్హల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణాంక్ నసీర్భాయ్ చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అమీద్ ఆహ్వానం మేరకు స్థానికంగా జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అతిథిగా మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆహ్వానం అందిన ప్రతి చోట వేడుకల్లో పాల్గొని వారి అభినందనలు అందుకున్నారు. 2వ వార్డులోని కట్టమైసమ్మ కృష్ణానగర్లో రాత్రి సమయంలో సదర్ వేడుకల్లో స్థానిక వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్తో కలిసి టీఎన్ పాల్గొన్నారు. అనంతరం నేడు అమావాస్యను పురస్కరించుకుని ఆహ్వానం అందిన పలుచోట్ల వేడుకల్లో అతిథిగా టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రసల్పుర, ఉషాగౌడం, చిన్న తోకట్ట, కట్టమైసమ్మతో పాటు పలుచోట్ల జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో టీఎన్ తన టీం సభ్యులతో పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో మాజీ డైరెక్టర్లు దేవులపల్లి శ్రీనివాస్, అరుణ్ యాదవ్, ఓం ప్రకాష్, పవన్, శ్యామ్ రెడ్డి, శివతో పాటు పలువురు పాల్గొన్నారు. పలు ఈవెంట్లతో మంచి పేరు దక్కించుకున్న ఫోకస్ ఈవెంట్లు దీపావళి సంబరాలు అంబరన్నంటాయి. పికెట్లోని ఫోకస్ ఈవెంట్ కార్యాలయంలో నిర్వాహకుడు ఏఎల్ ఆనంద్ నేతృత్వంలో దీపావళి వేడుకలు జరగగా వారి కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు ఫోకస్ ఈవెంట్స్ మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ముక్క కిరణ్ కుమార్, నల్లా రాజు, రోషన్, జ్ఞానేశ్వర్, నల్లా మోహన్, జై ముమర్, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ సేవా కార్యక్రమాలతో తనవంతుగా అంటూ నామినేటెడ్ సభ్యురాలు బానికన్న మల్లికార్జున్ అందించిన స్వీట్ గిఫ్ట్ ప్యాకెట్లను కంటోన్మెంట్ సిబ్బందికి అందిస్తూ అభ్యర్థులు నిమగ్నమయ్యారు. బానిక అందించిన స్వీట్ బాక్స్లను ఉదయాన్నే ప్రయత్నంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని కార్మికులకు 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందల శ్రవణ్ పంపిణీ చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ వంతుగా బానిక వారి సారథ్యంలో అని తెలియజేస్తూ శానిటేషన్ కార్మికులకు స్వీట్ బాక్స్లను పంపిణీ చేశారు. ఎంపీ ఈటలతో పాటు నామినేషన్ సభ్యురాలు బానిక వారి సహాయంతోనే ఈ గిఫ్ట్ ప్యాకెట్లు అంటూ శ్రవణ్ తెలియజేశారు. కార్యక్రమంలో జిఎస్ సత్యనారాయణ, శ్రీశైలం, రామాజరేలు, శివ, గోపి, చంటి, అరుణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. దీపావళి అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యులు పారిజాని భాగ్యశ్రీ, శ్యామ్ దంపతులతో పాటు అమ్మవారి భక్తుడు యశ్వంత్ కుమార్ ప్రారంభించారు. అమావాస్యను పురస్కరించుకుని కంటోన్మెంట్ 7వ వార్డులోని లాల్ బజార్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో యథావిధిగా కొనసాగించారు. అమ్మవారికి నేడు అభిషేకం, అర్చన, కుంకుమార్చనతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిసాని వారి కుటుంబ పర్యవేక్షణలో యశ్వంత్ కుమార్ సారథ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో పారిసాని రాజు, రాజారెడ్డి, ఉమేష్, వేణుగోపాల్, ఆర్కే రామ్, వినోద్, నరేందర్, అనురాధ రెడ్డి, శ్రీను, పద్మావతి వారితో పాటు పలువురు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి దీపావళి పండుగ శుభాకాంక్షలు రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన సహాయం ఎప్పటికీ మరవలేదని, తనకు చైర్మన్ గా అవకాశం కల్పించి మారేడుపల్లి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధి కొరకు పాటుపడేలా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్కు చెందిన మాజీ ధర్మకర్తలంతా తీర్థయాత్రల బాట పట్టారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్, శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ల దేవస్థానం మాజీ ధర్మకర్త శేఖర్ ముదిరాజులతో పాటు పలువురు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగిందని జోగుల భాస్కర్ తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని పలువురిని కలిసి శుభాకాంక్షలను తెలియజేసే పనిలో మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు నర్సింగ్, పరమేష్, శ్రీనివాస్, ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ సారథ్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి ప్రసాదాన్ని అందించి అంతా శుభమే కలకాలంటూ రాజేశ్వర్ శర్మ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తుకారాం గేట్ సీఏ శ్రీకాంత్ తో పాటు పలువురిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పండుగ శుభాకాంక్షలను ధర్మకర్తలు తెలియజేశారు. తనేళ్లు కలిసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడంతో పాటు అన్నదాతలుగా ముందుకొస్తున్న వారిని అభినందించారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో పలుచోట్ల అమావాస్యను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హస్మత్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా కార్యక్రమంలో అతిథులుగా కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, ఆయన తనయుడు ముద్ద మల్లికార్జున్ యాదవ్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదానం నిర్వహించడం చాలా అభినందనీయమని తెలియజేయడంతో పాటు అన్న ప్రసాదాలను అందరికీ వడ్డించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాలేశం, రాము, మహంకాళి, వీరేష్, అశోక్, వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని తమ గురువర్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారి ఆశీర్వచనాలు అందుకుని తమ వంతుగా జ్ఞాపికను కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు అందజేశారు. టకారా బస్తీలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు నివాసంలో 18 అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మారావుకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాల్వా కప్పి సన్మానించడంతో పాటు తమ వంతుగా జ్ఞాపికను కార్పొరేటర్ అందించారు. ఎల్లవేళలా తమ ప్రాంత అభివృద్ధికి సహకారం అలానే కొనసాగించాలంటూ కార్పొరేటర్ దంపతులు కోరారు. పార్టీ రథసారథి ఆదేశాలతో బస్తీ దవాఖానాను తనిఖీ చేసి ఆరోగ్య శాఖ సిబ్బందికి పలు సలహాలు సూచనలు కార్పొరేటర్ సామల హేమ అందించారు. ఎటువంటి నిధులు కొరత ఉన్నా మరేమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటారంటూ సామల హేమ సూచించారు. సికింద్రాబాద్ సీతాఫల్మండి డివిజన్లోని ఇందిరానగర్ లో బస్తీ దవాఖానాను కార్పొరేటర్ సామల హేమ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు రోగులతో ముచ్చటించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించడంతో పాటు శానిటేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలంటూ సూచించారు. పర్యటనలో బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ సృజన, స్టాఫ్ నర్స్ రమ్య, నాయకులు శైలేందర్, బాబురావు, సాగర్, అజీజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.